కాంగ్రెస్ పాలనలో లీకులు లాకులు మాత్రమే నడుస్తున్నాయని విమర్శించారు కోరుట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్. సివిల్ సప్లై, లిక్కర్ షార్టేజ్లో స్కామ్లు జరుగుతున్నాయని ఆరోపించారు. వీటన్నింటినీ దృష్టి మరల్చేందుకే ఫోన్ ట్యాపింగ్ అంశం మళ్లీ తెరపైకి తీసుకొచ్చారని మండిపడ్డారు. మరో 2-3 నెలల్లో కాంగ్రెస్ జాతకం అంతా బయటపడుతుందన్నారు ఎమ్మెల్యే సంజయ్ కుమార్. కాంగ్రెస్ పార్టీని నేను చిన్న ఉన్నప్పటి నుంచి అందరూ చెప్పేవాళ్ళు, ఆ పార్టీ పేరు కాంగ్రెస్ కాదు, స్కామ్గ్రెస్ రా బాబు అని చెప్పి మేము చదువుకుంటప్పుడు చెప్పేవారు మాకందరూ. దానికి తగ్గట్టుగానే గత రోజుల నుంచి ఏం జరుగుతూ ఉంది అంటే, మీ అందరి కళ్ళ ముందర కనబడింది, వాళ్ళు విత్డ్రా కూడా చేసుకున్నారు. ఇవాళ వడ్ల స్కామ్ మీ అందరికీ అర్థమైంది ఏం చేసినారో కూడా. మన వడ్లేమో చీప్గా అమ్ముతారు, కొనాల్సిన సన్న వడ్లేమో కాస్ట్లీగా కొంటారు. 42 రూపాయలు దొరుకుతున్న వడ్లని 57 రూపాయలకు కొంటారు. ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి లీకులు పెట్టడం, అది కూడా ఎంత బాధాకరం అంటే సబ్జ్యుడిస్లో ఉంది, ఇన్వెస్టిగేషన్లో ఉంది. అది దాని గురించి కావాలని ఒక లీక్ నిన్న ఏం చేస్తూ ఉన్నారు అసలు, తెలంగాణ ప్రజల దృష్టి మరచుడు.